మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బార్ అసోసియేషన్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలందరినీ శాలువాలతో సత్కరించి మహిళా దినోత్సవ మేమంటోలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అదిసా కార్యదర్శి బి రమేష్, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు, కోర్టు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఎడిటర్ సార్, పిఎస్డి సార్, డిఎల్ఎస్సి సెక్రటరీస్, మరి ఇక్కడ వచ్చినటువంటి మా కోర్టు సిబ్బంది అందరూ, సార్ పిపి గారు, మిగతా ఉన్నటువంటి పిపిస్, అడ్వకేట్స్, స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదే మాదిరిగా మార్చి 8 రేపు మనం అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటున్నాము. దానికి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరు. ఇక్కడ ఉపతిమ్మ జస్ట్ ఐ వాంట్ టు సే ఓన్లీ 3 or 4 సెంటెన్సెస్ బికాస్ అంటే మేము ఆల్రెడీ సార్కి చెప్తున్నాం సార్ 3 o'clock వరకు కంక్లూడ్ చేస్తామని. ఇప్పటి వరకు నేను అవుట్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఇంకా నెంబర్ దట్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను వెళ్తానండి అని. సో నేను మళ్ళీ మీరు సార్ మీరు కంటిన్యూ చేసుకోండి సార్, నేను వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాను. మనం అందరం కూడా ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినాము. ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాము ఈ సందర్భంగా. అయితే ఇట్ ఈస్ actually why we are doing this అంటే it is a day earmarked to recognize the achievements made by the women and at the same time to make awareness about the rights of the women. As we all are in the legal profession, as the judges or the advocates and also the staff of the court proceedings and everyone, we are aware of the rights. So it is not necessary for us to discuss about this. దాని గురించి ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడాల్సినంత కూడా అవసరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఓన్లీ 2 or 3 points I want to say here that we are strong actually. ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నట్టు may not be physically strong but we are strong mentally. I want to say one example here. జనరల్గా మనకి ఒక కుటుంబంలో ఒక ఫాదర్ చనిపోయారు అనుకోండి, ఒక చిన్న పిల్లలకి తల్లి ఎంత కష్టపడి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొని వస్తుంది. అన్నీ తనే ఈవెన్ దో ఆమెకి ఏమీ ఇన్కమ్ లేకపోయినా సపోర్ట్ లేకపోయినా కూడా ఆ పిల్లల కొరకే తను అంతగా శ్రమించి చాలా పెద్దగా చేస్తుంది. అదే మాదిరిగా ఒకవేళ ఒక ఇంట్లో ఒక వైఫ్ చనిపోయింది అనుకోండి, ఈవెన్ హస్బెండ్ కెనాట్ మెయింటైన్ దట్ చిల్డ్రన్, ఇమీడియట్లీగా రెండో పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళందరూ ఉన్నా కూడా చేసుకుంటారు. అక్కడే మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఉమెన్ అనేటువంటి. But we have to recognize it. That is only what we need to do here. Someone, we always try, we always think that someone should come and recognize us. That should not be there. We have to recognize ourselves at first. Then only we can protect others. Adhe madriga each and every woman will work tirelessly for the entire family and family members, even without seeking any recognition. మనకి వాళ్ళు ఎవరో ఒకరు ఏదో వచ్చి చెయ్యాలని కానీ ఎప్పుడు అనుకో, మన బాధ్యత మన పిల్లల్ని పెంచాలి అనేటువంటిది చూస్తుంది. అన్నీ కూడా కోల్పోతుంది. ఇంతకుముందు మాట్లాడుతుంటే ఒకరిని చూస్తాను ఏమని చెప్తున్నారు, మన హెల్త్ కూడా మనం చూసుకోము, తిన్నమా లేదా చూసుకోము అని చెప్పి. సో దట్ ఈస్ ద ఉమెన్. మనకి ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చి చెప్పాల్సినంత అవసరం ఏది లేదు. మనమే చేసుకోవాలి, మనమే గుర్తించుకోవాలి, మనమే ఇంకా ఏం ఇంప్రూవ్ కావాలనేటువంటిది చూసుకోవాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్నంత వరకు కూడా దిస్ ఇస్ ది డే టు హానర్ విత్ రిగార్డ్ టు ది అచీవ్మెంట్స్ మేడ్ బై ది ఉమెన్. వీ హ్యావ్ టు హానర్ దోస్ థింగ్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ విష్ ఆల్ ది పర్సన్స్ అండ్ ఆల్సో ఐ విష్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి చీర్, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉన్నంతలో చాలా ఉంటుంది. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. ఏదో ఒకసారి విన్నాను నేను, మనం ఎప్పుడు పక్కన వాళ్ళ పేపర్స్ చూస్తూ ఉంటామని ఫర్ ఆన్సర్స్, బట్ వీ షుడ్ రిమెంబర్ దట్ క్వశ్చన్ పేపర్ ఈస్ డిఫరెంట్. వెన్ ది క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఈస్ ద యూజ్ బై కాపీయింగ్ ది ఆన్సర్స్ ఫ్రమ్ అదర్ పేపర్? దట్ షుడ్ బి రిమెంబర్ ఆల్వేస్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ విష్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ కమిట్మెంట్ దట్ వీ హ్యావ్ టు హెల్ప్ టు ఈచ్ అదర్, ఈవెన్ అట్ ది ప్లేస్ ఆఫ్ ది వర్కింగ్ ఆర్ అట్ అవర్ హోమ్. And at the same time we have to grow we have to grow strong tree which gives shelter to others. That we should remember, unless and until we stand ourselves we can't protect others. మనమంతలు మనమే పెరిగి జాగ్రత్తగా ఉండి మిగతా వాళ్ళందరికీ మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. It is well and good that we are organizing all these programs, but at the same time we have to inspire something from this movement. We have to remember every day that we have to recognize and we have to remember what are our responsibilities. It is not only the place to say about our rights but also the responsibilities, because entire family is depending upon our work and also our character and everything. మనం ఎంత బాగా ఉంటే మన పిల్లల్ని అంత వృద్ధిలోకి తీసుకొని రాగలము అని. So again and again I am saying that please take this opportunity to remind ourselves and every day cheer and recognize your strength and stand by yourself and
grow like a tree, as I said. I hope that you will all try for that. Thank you very much. నమస్కారం అండి. ఇప్పటివరకు పీడీజే గారు మన చౌహాన్ బ్రదర్ మాట్లాడినంత బాగా నేను మాట్లాడలేకపోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. అండ్ ఐ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. అండ్ యూ షుడ్ ఆల్సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్ అండ్ మదర్ అండ్ సిస్టర్. And in all around our life, we struggle for ourselves and also for our children and family. It's not necessary to be repeated again all these words. And first of all, I wanted to intimate you one thing. ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్స్ చాలా తక్కువ మంది కనబడుతున్నారు నాకైతే. అటు ఉమెన్ అడ్వకేట్స్ అండ్ స్పీకింగ్ ఉమెన్ అడ్వకేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సంగారెడ్డి బార్లో. స్పెషల్లీ మనకి రంగారెడ్డిలో కానీ సిరిసిల్లకోటలో కానీ చాలా మంది ఉంటారు. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఉన్నంతగా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని ఉమెన్లో నేను ఎక్కువ చూడలేకపోతున్నాను. కొంతమంది శైలజ మేడం లాంటి వాళ్ళని అలాగా తప్ప సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ రావట్లేదు. సో నేను చాలా ఇంకా ఎక్కువ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్, అట్లీస్ట్ అడ్వకేట్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఉమెన్. ఇవాళ రేపు అన్ని రంగాల్లోనూ ఉమెన్ చాలా ముందుకెళ్తున్నారు. మన పీడీజే గారు ఒక మహిళ, మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఒక మహిళ. అదే ద్రౌపది ముర్ము గారికి వెళ్ళక్కర్లేదు, మన సంగారెడ్డిలోనే మన పీడీజే గారు, ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు కూడా ఒక మహిళ, మన కలెక్టర్ గారు ఒక మహిళ. మనం ఎంతో ఎలివేట్ అవుతున్నాం నిజంగా. ఇంకా ఇంకా అడ్వకేట్స్ రావాలి ఈ ప్రొఫెషన్లోకి ఉమెన్ అని నేను కోరుకుంటున్నాను. అండ్ అంత కోర్టుకు వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా వర్క్ నేర్చుకోవాలి, సీనియారిటీ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఏ పిటిషన్ వేస్తుంటే అదేంటి అని అడిగితే కూడా ఆన్సర్ రావట్లేదు. కౌంటర్ ఎవరికి వేస్తున్నాం, అసలు ఎవరికి రిప్రజెంటేషన్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఫర్ హూమ్ యు ఆర్ రిప్రజెంటింగ్ అని అంటే వాళ్ళు ఫైల్ తెచ్చుకోవట్లేదు. అలాగ ఉంది. అలాగ కాకుండా మీరు వర్క్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా మీరు స్ట్రగుల్ చేస్తారని, ఈ ప్రొఫెషన్లో ఇంకా ముందుకెళ్తారని, చాలా అచీవ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న లేడీ అడ్వకేట్స్ యంగ్స్టర్స్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా మంచిగా జడ్జెస్ పోస్ట్కి ఆస్పిరెంట్స్ కావాలని చెప్పేసి ఎగ్జామ్ రాసి మీరు కూడా ఈ పోస్ట్కి రావాలి, ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అందరూ పైన కూర్చోబెట్టారు మాట్లాడమందరు. అదే అంటున్నాను మేడంకి, మేము ఉన్నది ముగ్గురమే నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఉమెన్ డే ఎవరికి ఏ డే చేసుకోవాలో మీరే చెప్పాలి. నిజంగా వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గ్యాదరింగ్. ఐ కెన్ సే దట్ ఉమెన్ ఈజ్ నాట్ లెస్ దాన్ మ్యాన్. ఎందుకు అంటే జ్యుడిషియల్లోనే తీసుకుందాం, ఎక్కడో మనం ఎందుకు వి వర్క్ ఇన్ దిస్ జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీ. ఎవ్రీ రిక్రూట్మెంట్లో తీసుకుంటే యూ విల్ సీ నాట్ లెస్ దాన్ 60% ఫ్రమ్ ది లేడీ ఆఫీసర్స్, లేడీస్. ఈ రోజున మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నా కూడా సీరియస్లీ వీఆర్ సేయింగ్ దట్ ఆల్ ది లేడీ ఆఫీసర్స్ ఆర్ మోర్ దాన్ ది men officers here, and advocate strength, the staff strength. And I can also say నన్ను బయటికి వెళ్ళినాక మేల్ ఆఫీసర్స్ మేల్ స్టాఫ్ కొట్టినా పర్లేదు, బట్ ఐ కెన్ రిలై మోర్ ఆన్ మై సిస్టర్ స్టాఫ్ దాన్ ఆన్ మై బ్రదర్ స్టాఫ్. సీరియస్లీ ఐ మీన్ ఇట్, బికాస్ హార్డ్ వర్కింగ్ కావచ్చు, ది అక్యురసీ కావచ్చు, ఒక కమిట్మెంట్ కావచ్చు. ఐ saw this kind of work from my lady staff, sister staff members. So advocates lo kuda the way they present, of course senior lawyers man daggara ekkuva gents unnaru, but you have come very recently into the profession kabatti one of you may become so called senior most advocates. Then we see those advocates arguing in front of us. I wish all of you to reach the heights. And as I was telling, you are not less than anyone. And madam was telling, somebody was telling,
tea istara? Yes, I give to my wife. Yes, I mean it. Why should I feel bad for that? I give it. You can inquire with my wife. I prepare a lovely coffee. She's more happy when I serve a cup of coffee. I take this privilege. Nothing wrong in that. So అందరి ముందరే చెప్తున్నాను. And why should I feel shy or something out of that? When she says that మా హస్బెండ్కు నేను మంచి చాయ్ పెడతాను, మంచి బిర్యానీ తినిపిస్తాను, సేమ్ వే it is reciprocated. I give it. So I take that privilege of taking that, and I also tell my brothers to do this and have that fun, have that joy. Seriously, you will enjoy that moment when you serve a tea to your better half or your sister or mother. And one more thing, I would like to tell all the ladies here, పిల్లల్ని పెంచేటప్పుడే ఆ డిస్క్రిమినేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ హావ్ సీన్ డూయింగ్ బై అ వుమెన్. ఎందుకు? పాప ఒకలాగా బిహేవ్ చేస్తుంటుంది, బాబు వాడిని ఏమనదు, ఎందుకు అనదు? యు ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇన్ అడ్వాన్స్ ఏ డే బిఫోర్. మనం అందరూ అనుకుంటున్నారు, భక్తులు చాలా విషయాలు చెప్పారు, వాటిని మళ్ళీ మీ ముందు నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ రిపిటిషన్ వాట్ హ్యావ్ బీన్ ఆల్రెడీ టోల్డ్. ది ఓన్లీ మై రిక్వెస్ట్ ఈస్ దట్ ప్లీజ్ స్టాండ్ బై ది వర్డ్ ఉమెన్. ఉమెన్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మీ ఫ్యామిలీస్ కావచ్చు, ప్లీజ్ మీ వర్క్ ఫోర్స్లో కావచ్చు, లేదంటే సొసైటీలో కావచ్చు, యూ మీన్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ప్లీజ్ ప్రూవ్ యువర్ స్ట్రెంగ్త్, స్టాండ్ బై ది స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఆడపిల్ల పుట్టగానే ఒక విధంగా డిస్క్రిమినేషన్ ప్రారంభమైందని, ఆ ప్రారంభమైన డిస్క్రిమినేషన్ మరి సమాజం మనకి వెళ్తుంది, అక్కడ తారతమ్యం ప్రారంభమైంది. ఇది కాకుండా అంటే మొదటగా మనం ఇంటిలోనే మన ఆడపిల్ల మధ్యలో తారతమ్యాన్ని తల్లిదండ్రులు సృష్టిస్తాం. అన్నమాడి నాడు చెల్లిమాడి వాడు గొప్ప కాదు, నీ చాలా కాదు, ఈ పాలకెళ్ళమంటే నేను తెలియదు అన్నం అవుతా అంట. ఆ విధంగా శారీరకంగా మహిళ బలహీనాలపై కూడా మానసికంగా చాలా బలంగా ఉంటుంది. ఈ విధంగా తారతమ్యం ప్రారంభమైందని, తర్వాత ఈ వ్యవస్థలో మరి నెక్స్ట్ స్థానం బడులు. ఈ బడిలో కూడా మరి విధేయత విద్యావంతులు కాకుండా మరి ఆ విద్యాలయాల్లో వెలుగున్నడో ఉన్నదో లేక వెలికి వచ్చిన విద్యలో కానీ అక్కడ సాక్షరత వస్తుంది కానీ వివేకం వస్తలేదు. సాక్షరత ఉంటా చేస్తే రాక్షసత. ఏ కళాశాల జరిగినా ఎక్కడ జరిగినా అది మెడికల్ కాలేజు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజు లేకపోతే ఏదైనా ఉన్నత విద్య ఉన్న ఆ యొక్క విద్యాలయంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాక్షరత వస్తుంది కానీ దాంట్లో వివేకం వస్తలేదు, విద్య వస్తలేదు, మరి ఎట్లా బతకాలి వస్తలేదు. సాక్షరత వస్తుంది కానీ దాన్ని వంట చేస్తే రాక్షసత వస్తుంది. కాబట్టి విద్యాలయాల్లో మరి అది కొరడిపోతున్నది. గురువులను ఎవరు కూడా గౌరవించరు, తల్లిని గౌరవించరు. ఆ విధంగా పెంపకం ఇంటికి ప్రారంభమైతే బడిలో అది పెరుగుతుంది బాగా. ఆ విధంగా మొదట ఈ యొక్క సాధికారత మాట్లాడే ముందు తల్లిదండ్రులుగా మీరే ఆ యొక్క సాధన వస్తున్నారు. ఒక పిల్లాడికో న్యాయం, అన్న పిల్లకో న్యాయం. అక్కడ ప్రారంభమైంది బడి నుండి తర్వాత సమాజం నుండి మొత్తం యొక్క జాండగా మారిపోయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని నిబంధనలు వచ్చినా అది డే బై డే ఆ యొక్క రిపీట్ అవుతూ ఉన్నాయి నేరాలు. మరి అలా 30% రిజర్వేషన్ అంటున్నారు, 50% చెప్తున్నారు. ఎవరు అడుగుకుంటారు దాన్ని? మనం అడుగుకుంటాం. అదే మహిళలు అడుగుకుంటాం. మహిళలు నా పార్లమెంట్ అధికారులు గతంలో ప్రభుత్వాలు అడుగుతున్నాయి, ఇప్పుడు అడుగుకుంటారు, రేపు అడుగుకుంటాం. మరి ఈ విధంగా మహిళా దేవతలు మాట్లాడడం సరికాదు. అనుదినం ఈ భారతవనిలో స్త్రీని పూజించే గౌరవించే
పుణ్యదేశం ఇది. అక్కడ పుట్టిన మనం ఇంకా ఆ యొక్క సంస్కృతి పోరాటం చేయడం, సాధికారతను పోరాటం చేయడం ఇది దురదృష్టకరం. ఈరోజు ఈ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి గురువు గారు ఉన్నారు. ఈ యొక్క దేశాన్ని నడిపించే ఆర్థిక రంగంలో నిర్మలా సీతారామన్ ఉన్నారు. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా గారు సీఎం. నిజంగా మహిళలకు ప్రభుత్వాలు ఎన్ని చేసినా సమాజం నుండి ఆ యొక్క స్పందన లేకపోతే దాన్ని మనమే ప్రారంభించకపోతే ఎవరు ప్రారంభించారు. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నాం డీజే కూడా అని ఇక్కడ కానీ మనం వచ్చినప్పుడు ఒకరు ఇద్దరు జిల్లా జడ్జిలు మహిళలు ఉండేవారి అలా అవుట్ ఆఫ్ 60% మహిళలు ఉండేవారు. అంటే మారుతా ఉంది, లోపల మారుతా ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మన స్టాఫ్లో కూడా 80% వాళ్ళు అవుతున్నాయి. ఏది జరిగినా ఇక్కడ జరిగిన వాళ్ళు పోటీలు పరీక్షలు ముందుకు వచ్చి పరీక్షలు పాస్ అవుతున్నారు. ఇంకా మారాలి. ఇంకా మారకపోతే ఈ దేశం మరి మొఘలాయలు బ్రిటిషర్ల తర్వాత ఈ దేశంలో మహిళల యొక్క ప్రాధాన్యత కానీ వారి గౌరవం తగ్గింది. అంతకుముందు ఈ దేశంలో మహిళలు ఒక వీర రాజవల్లగా ఒక ఝాన్సీ లక్ష్మీ లాగా పోరాటం చేసింది. ఒక చాలామంది యుద్ధాలు పాల్గొన్నారు, జయించారు, భర్తలు గాయపడితే భార్యను పోరాటం చేసిండు. మరి అలా కృష్ణుడు బాగా మూర్చపోతే సత్యభామ పోరాటం చేసిండు. మన చాలా చరిత్రలో మరి సైన్యాధ్యక్షులు ఏర్పడి మరి సైన్యం నడిపించిన వీర వైద్యులు దేశం. ఆ దేశంలో ఇంకా మేము మా సాధిగా రాలేదని మీరే బంధం పెడితే ఎవరు కాపాడు. మీరెక్కడ మాట్లాడమంటే మాట్లాడదు. బీసీ ఎస్సీ దేశంలో అయితే మీరు నిలబడితే భర్త పెడితే భర్త ఇస్తే మీరు కాంటాక్ట్ చేయరు. ఎవరెవరో కాదు, మనమే డిగ్రీ తీసుకుంటాం. మరి ఈరోజు ఇప్పటికైనా సరే మహిళలు ముందుకు రావాలి. వాళ్ళ యొక్క సాధిక కాపాడడం కోసం సమాజం ముందుకు రావాలి. అంతకాదు ఇల్లు ముందుకు రావాలి, బయట ముందుకు రావాలి. అది రెండు కాకుండా ఏం చేసినా ఈ సాధికారత అనేది అర్థం కాదు. ఈరోజు మనం ఒక రోజు ఏదో వాళ్ళని గౌరవించి సన్మానం చేస్తే ఈ దేశంలో మహిళలకు సాధించినట్టు కాదు. కాబట్టి ఏ యొక్క గాథ విన్నా ఏ విన్నా సమయం లేదు కాబట్టి విజయగా వెళ్ళదు కాబట్టి నేను షార్ట్కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా మరొకసారి ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైనా ఒక ఆర్గనైజర్గా, ఎందుకంటే ఇక్కడ ఈ హాల్లో మరి ఏదో చైతన్యం వచ్చింది, ఎక్కువ మంది వచ్చింది. 100 మంది 20 వచ్చారు. 20 మామూలు లీడర్స్ కాబట్టి మా మహిళలకు ధన్యవాదాలు. సారీ, ఇంకోసారి జరగాలమ్మా తప్పకుండా. అదే కెప్టెన్గా మీ యొక్క అన్నగా ఏం చేసినా అది మరొకసారి రిపీట్ కాదు. మీరు అమ్మాయితే ఫోన్ చేస్తే రండి సరే వచ్చి పిలుస్తారు, కానీ దాన్ని రిపీట్ కావాల్సి బాధ్యత తర్వాత. మరియు మహిళా మూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అనేది మనం ఈరోజు జరుపుకోవడానికి చారిత్రాత్మకంగా మనం చూసినట్టయితే 1908లో కొంతమంది పారిశ్రమలలో పనిచేస్తున్న మహిళలు వారి యొక్క వేతనాలను పెంచడానికి, వారి యొక్క ఓటు హక్కును కల్పించమని మరియు వారి పనిచేస్తున్న సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు న్యూయార్క్ సిటీలో 1500 మంది మహిళలు ఉద్యమించడం జరిగింది. ఆ తర్వాత అది ప్రపంచమంతా వ్యాపించి చాలా ఎంప్లాయీస్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యం గురించి లలిత మేడం అనేక విషయాలు వివరించారు. మళ్ళీ నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. అయితే ఈ ఆధునిక భారతదేశంలో ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే దేశం అభివృద్ధి చెందుతుంది, మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మహిళల్లో ఆకాశంలో కూడా అంతరిక్షంలో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు తెల్లారి లేసి పేపర్ చూస్తే అతి చిన్న పిల్లల పైన కూడా అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు విద్యారంగంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరొక వైపు అమ్మాయికి ఉన్నత విద్య ఎందుకు అని చెప్పేసి ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకే ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ చదివితే డిగ్రీ చదివే అబ్బాయిని తీసుకురావాలి అని చెప్పేసి, డిగ్రీ చదివిన అబ్బాయికి మనం చూస్తే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అమ్మాయిల్ని ఉన్నత విద్యకి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఈరోజు గృహిణిగా పనిచేస్తున్నటువంటి మహిళలు
గృహిణిగానే కాకుండా ఈరోజు వర్కింగ్ ప్లేస్లో కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒకే పని చేస్తున్నా కానీ సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితులు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో చాలా ఉన్నాయి. మామూలుగా ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా మనం న్యాయవాద వృత్తిలో ఉన్నాం కాబట్టి మన భారత న్యాయ వ్యవస్థ అనేది ఒక మహిళ. To the respected and honored guests on the dais and all the beautiful ladies over here on the platform. First of all, I would like to wish a very happy Women's Day on the occasion of Women's Day. And also just to remind that you just shine as you are. And I'm extremely grateful for this opportunity today. Naturally, any day such as any important day such as an Independence Day or a Republic Day or a Women's Day such as today, we tend to celebrate it by gathering, we sit together, we discuss the importance of the day, and then we naturally subsequently will have lunch, wind up the program and we'll disperse. We don't know how much substance we carry through that day forward to the next day. So as such, likewise, on Women's Day, we all gather to celebrate and honor all the incredible achievements, resilience, strength of all the women all over the world. And we have gathered here to celebrate all of that. I do not deny that. महिला दिवस की आप सबको हार्दिक शुभकामनाएं। यहाँ महिला दिवस के बारे में अभी अपने कलीग बहुत बात करें, इसके बारे में मैं कुछ ज़्यादा नहीं बोलना चाहती हूँ। सिर्फ इतना कहना चाहती हूँ, मैं रिजर्वेशन के बारे में खिलाफ हूँ, क्योंकि रिजर्वेशन एक नाम है, हमारे लिए तो पूरा खुला आसमान ही पड़ा है। जैसे अगर महिला चाहे तो कुछ भी कर सकती है, उतनी शक्ति और उतना सामर्थ्य उसके पास खुद है। यहाँ एग्जाम्पल देखिए कि हमारा आर्थिक शाख मंत्री और दिल्ली के मुख्यमंत्री और राष्ट्रपति, ये सब हमारी दुनिया चला रही है। हम यहाँ एग्जाम्पल से देख रहे उतना दूर क्यों, हमारे कोर्ट में ही देखिए हम महिला जजेस की कितनी संख्या है। ऐसे हम महिलाएं कितने आगे बढ़े हैं, ये हमारे आंखों के सामने दिख रहा है। जैसे कि सिर्फ इस जमाने में महिलाएं आगे नहीं बढ़ी है, इतिहास गवाह है। प्रथम महिला जज अपनी भारतीय स्त्री थी। आदि शंकराचार्य ने जब मंडन मिश्र के साथ शास्त्री किया था, तब मंडन मिश्र की पत्नी को पहला जज बनाया गया था और उस सभा में महिला जज बन के उसने तीर्मान भी दिया था। इससे यहाँ हमें मालूम होता है कि महिलाओं का शक्ति सिर्फ आज ही नहीं, जमानों से चला जा रहा है। बस हमको देखने के लिए आंखें चाहिए। కొన్ని సన్నివేశాలు బట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనేది నాట్ వన్ డే. ఉమెన్స్ డే సెలబ్రేషన్ మనం సెలబ్రేట్ చేసుకునేది కాదు, అసలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ our country is a woman. Our collector is a woman. Our district judge is a woman. Already we have proved everything. Where is the woman empowerment? అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ఇప్పుడు లేదు. లాంగ్ ఎగో అది ఉండింది, బట్ ఆల్రెడీ వీఆర్ ఎంపవర్డ్. బికాస్ వీఆర్ ఎంపవర్డ్, వీఆర్ హియర్ టుడే. ఆ విషయం మనం అందరం గుర్తుంచుకోవాలి.